ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చూద్దాం. అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 23, 24 వచనాల్లో ఏముంది ఇప్పుడు మనం చూద్దాం. నేను ఎవని వాడనో ఎవని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నువ్వు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవచ్చిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్ని తుఫాన్లుంటాయి. ఆరోగ్య తుఫాన్, ఆర్థిక తుఫాన్, కుటుంబ సమస్యలు, ఉద్యోగం, అవమానాలు, ఇలా. అప్పుడు మన హృదయంలో ఒక ప్రశ్న వస్తుంది, దేవుడా నీవెక్కడా అని. కానీ ఈరోజు వాక్యం మనకు చెప్తుంది, తుఫాను మధ్యలో కూడా దేవుడు మనతోనే ఉన్నాడు అని. అపోస్తలుడైన పౌలు రోమాకు తీసుకెళ్లబడుతున్నాడు. అతడు ఖైదీ. ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో భారీ తుఫాను వచ్చింది. 14 రోజులు సూర్యుడు కనిపించలేదు, నక్షత్రాలు కనిపించలేదు, ఆశ లేదు. సైనికులు, నావికులు అందరూ భయపడ్డారు. బైబిల్ చెప్తుంది, మేము బ్రతుకుదామా అని కూడా ఆశ లేకపోయాను అని. ఇది సాధారణ గాలి కాదు, ఇది ప్రాణాంతకరమైన తుఫాన్. ఈ వాక్యంలో 4 గొప్ప సత్యాలున్నాయి. మొదటిగా పౌలు ఇలా అన్నాడు, నేను ఎవడి వాడను అని. తుఫాను మధ్యలో కూడా పౌలు తన గుర్తింపును మర్చిపోలేదు. అతడు ఖైదీ కాదు, అతడు దేవునివాడు. మన పరిస్థితి మన గుర్తింపు కాదు. నీవు రోగి కావచ్చు, అప్పుల్లో ఉండొచ్చు, అవమానాల్లో ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని సంతానం. రెండోదిగా ఎవరిని సేవించుచున్నాను అని. పౌలు సేవకుడు. తుఫాను వచ్చినప్పుడు దేవుని నిందించలేదు, అతడు దేవుని సేవించడం కొనసాగించాడు. తుఫాను నీ సేవను ఆపకూడదు. మూడోదిగా భయపడకుము. దేవుని దూత మొదట మాట భయపడకుము అని, ఎందుకంటే భయం మన విశ్వాసాన్ని తినేస్తుంది. నాలుగోదిగా నీతో కూడా ఉన్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడు అని. ఇది గొప్ప వాగ్దానం. పౌలు ఒక్కడి విశ్వాసం అక్కడున్న 276 మందిని రక్షించింది. ఒక మనిషి విశ్వాసం ఒక కుటుంబాన్ని రక్షించగలదు. ఒక విశ్వాసి ప్రార్థన ఒక ఇంటిని కాపాడగలదు. నీ నేపథ్యాన్ని పూర్తిగా మనం తెలుసుకుందాం. పౌలు ఎవరు అంటే, అతడు సువార్త ప్రకటించిన అపోస్తలుడు. యేసుక్రీస్తు సువార్తను యూదులకు అలాగే అన్యజనులకు ప్రకటించాడు. కానీ సమస్య ఏంటంటే, యూదులు అతన్ని ద్వేషించారు. అతడు ధర్మశాస్త్రాన్ని కూల్చేస్తున్నాడని ఆరోపించాడు. దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నాడని అబద్ధం చెప్పారు. అతన్ని పట్టుకొని కొట్టారు, చంపాలని ప్రయత్నించారు. అప్పుడు పౌలు ఇలా అన్నాడు, నేను రోమా పౌరుణ్ణి అని. అతడు కైసరు ఎదుట అపీల్ చేశాడు. దేవుడు ముందే అతనికి చెప్పాడు, నువ్వు రోమాకి వెళ్తావు, నువ్వు కైసరు ఎదుట సాక్ష్యం ఇస్తావు అని. కాబట్టి పౌలు బంధింపబడ్డాడు. కానీ అది ఓటమి కాదు, అది దేవుని ప్రణాళిక. కొన్నిసార్లు బంధనం కూడా దేవుని మార్గం కావచ్చు. పౌలు ఓడలో రోమాకు తీసుకెళ్లబడుతున్నాడు. మధ్యలో భయంకరమైన తుఫాన్ వచ్చింది. 14 రోజులు సూర్యుడు లేదు, నక్షత్రాలు లేదు, దారి తెలియదు. ప్రజలు ఆశ వదిలేశారు. కానీ పౌలు మాత్రం భయపడలేదు. ఎందుకంటే దేవుడు ముందే మాట ఇచ్చాడు కదా, నువ్వు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది అని. దేవుడు మాట ఇచ్చినప్పుడు తుఫాను దాన్ని రద్దు చేయలేదు. పౌలు ఇలా అన్నాడు, భయపడకుడి, దేవుడు నాకు మాట ఇచ్చాడు అని. అతడు తన ప్రాణం గురించి మాత్రమే కాదు, అందరికీ ధైర్యం చెప్పాడు. ఒక మనిషి విశ్వాసం ఒక ఓడను కాపాడింది. అప్పుడు ఆ ఓడ మొత్తం నాశనం అయిపోయింది, కానీ ఒక్కరు కూడా చనిపోలేదు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి. దేవుడు వాగ్దానం ఉన్నప్పుడు పరిస్థితి ఎంత చెడ్డగా కనిపించినా మనకు ఏ హాని కలగదు. వారు మాల్తా దీవికి చేరారు. అక్కడ పౌలుకి ఇంకొక పరీక్ష. పౌలు మంట వేస్తున్నప్పుడు కట్టెలు తీసుకొచ్చాడు. ఒక విషపాము అతని చేతిని కరిచింది. అందరు ఏమన్నారంటే, ఇతడు ఖచ్చితంగా పాపి, అందుకే దేవుడు ఇతన్ని చంపాలని ట్రై చేస్తున్నాడు, కాబట్టి ఇతను చనిపోతాడని. అందరు ఏమనుకున్నారంటే కింద పడి అతను చనిపోతాడని. కానీ పౌలు ఏం చేశాడంటే, అతడు పాముని మంటల్లో వేసేశాడు. అతనికి ఏ హాని కలగలేదు. ఎందుకు అతడు భయపడలేదంటే, దేవుడు మాట ఇచ్చాడు, నీవు కైసరు ఎదుట నిలబడాలి అని. ఇంకా కైసరు ఎదుట నిలబడలేదు కాబట్టి నేను చనిపోను అని అతనికి తెలుసు. దేవుని మాట నెరవేరే వరకు పౌలు చనిపోడు అని అతని విశ్వాసం. పౌలు తుఫానుకు భయపడలేదు, పాముకు భయపడలేదు, బంధనానికి భయపడలేదు. ఎందుకంటే అతనికి ఒక నమ్మకం ఉంది, నేను ఎవని వాడనో, నేను ఎవరిని సేవించుచున్నానో నాకు తెలుసు. దేవుడు మాట ఇచ్చినప్పుడు భయానికి చోటు లేదు. ఈరోజు నీ జీవితంలో తుఫాను ఉండొచ్చు, బంధనం ఉండొచ్చు, విషపాము లాంటి సమస్యలు ఉండొచ్చు. కానీ దేవుడు నీకు మాట ఇచ్చి ఉంటే నీ రోగం నిన్ను ముగించదు, నీ సమస్య నిన్ను చంపదు, నీ పరిస్థితి నీ గమ్యాన్ని ఆపదు. దేవుడు మాట ఉన్నప్పుడు పరిస్థితి అంతం కాదు. పౌలు రోమాకు చేరాడు, కైసరు ఎదుట నిలబడ్డాడు. దేవుడు చెప్పింది జరిగింది. తుఫాను ఆపలేకపోయింది, పాము ఆపలేకపోయింది, బంధనం ఆపలేకపోయింది. ఎందుకంటే మాట ఇచ్చింది దేవుడు. ఈరోజు నువ్వు ఒక తుఫాన్లు ఉండొచ్చు, రిపోర్ట్ చెడ్డగా వచ్చి ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉండొచ్చు, కుటుంబ సమస్యలు పెరిగి ఉండొచ్చు. దేవుడు చెప్తున్నాడు, భయపడకము, నీ గమ్యం ఇంకా ముగియలేదు, నా యోచన ఇంకా కొనసాగుతుందని. పౌలు రోమా చేరాలి, అది దేవుని యోచన. తుఫాను దానిని ఆపలేదు. అలాగే నీ జీవితంలో కూడా దేవుని యోచనను ఏ తుఫాను ఆపలేదు.
తుఫాను సమయంలో మనం ఎలా ఉండాలంటే మన గుర్తింపును గుర్తించాలి. నేను దేవుని వాడినని నమ్మాలి, భయాన్ని వదిలేయాలి, దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి, ఇతరులకు ధైర్యం ఇవ్వాలి. పౌలు తానే భయపడలేదు, ఇతరులకు ధైర్యం చెప్పాడు. నువ్వు తుఫాన్లో ఉన్న ఇతరులకు ఆశనివ్వగలవు, ఎందుకంటే మనం దేవుని సంతానం కాబట్టి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు తుఫాను ఉన్న ప్రతి ఒక్క హృదయాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా. భయంతో వణుకుతున్న వారికి ధైర్యాన్ని ప్రసాదించము. భయపడకము అనే నీ స్వరం మా హృదయాలలో నివసించని ప్రభా. మా జీవిత గమ్యాన్ని ఏ తుఫాన్ ఆపలేదని మాకు గుర్తు చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా కుటుంబాలను కాపాడము, మా ప్రయాణాన్ని రక్షించుము. పౌలును దాటించి తీసుకెళ్ళినట్లే మమ్మల్ని కూడా సురక్షితంగా దాటించుము ప్రభా. నీ వాగ్దానాలు మా జీవితంలో నెరవేరును గాక అని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.